హాయ్ హలో హెచ్ఎఫ్10 ప్రేక్షకులందరికీ నమస్కారం. మన మధ్యలో సీనియర్ ఉద్యమకారుడు సంజీవన్న గారు ఉన్నారు. ఆయన మనసులో మాట తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్తే. చెప్పండి, మీ రాజకీయ జీవితంలో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, అనేక కేసులు ఇలాగే చూసుకున్నట్లయితే మీ జీవితం అంతా అలానే కొనసాగుతుందా, లేదంటే ఏదైనా ఒక పార్టీకి అంటగట్టుకొని, లేదంటే ఏదైనా ఒక మీ కార్యాచరణ ఉందా? భగవంతుడు నిర్ణయిస్తాడు, ప్రజలు నిర్ణయిస్తారు. సమయ సందర్భాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఈ మాటలు ఇంకెన్ని రోజులు చెప్తారు? భగవంతుడు నిర్ణయిస్తాడు, ప్రజలు నిర్ణయిస్తారు, ఈ మాటలు చాలా సార్లు విన్నాం. ఇప్పుడు భగవంతుడు లేకుండా, ప్రజలు లేకుండా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు లేరు. భగవంతుడితోటి, ప్రజలతోటి రాజకీయ పార్టీలకు మరి రాజకీయ నాయకులు సంబంధం ఉంటుంది. కాబట్టి ఫైనల్ గా భగవంతుడు ప్రజలే. బోరి సంజీవన్న గారు ఏ పార్టీతో కూడా అంటుకట్టుకుని ఉండకపోవడానికి కారణం ఏంది? రాజ్యాంగం చదువుకోండి, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ చదవండి, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పౌరుల హక్కులు చదవండి, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి నాయకులకు హక్కులు చదవండి, ఆ ప్రజల హక్కుల గురించి చదువుకోండి ఫస్ట్. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి కాంగ్రెస్ ప్లేస్పై చేశారు. ప్రస్తుతం కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేస్తారు. అంటే మీరు ఇంకా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న భ్రమలు ఉన్నారా? నేను పోరాటం చేసినప్పుడు మీకు రాజకీయం అవగాహన లేదు, నీ యూట్యూబ్ ఛానల్ లేదు, దానికి సబ్స్క్రైబర్ లేదు. ఇప్పుడు అందరూ యూట్యూబ్ ఛానల్ నడిపేంత స్థాయి ఉండదు. ఇక నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా, నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అంటే సరిపోదు. అసలు నా రాజకీయ నేపథ్యం ఏంది, నా ఉద్యమ చరిత్ర ఏంది, నా పోరాటాలు ఏంది మీకు తెలియదు. సగం నాలెడ్జ్. నేనేం అడుగుతున్నా మీరే చెప్తారు. సంజీవన్న గారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేశారు. నేనేం తప్పడుగుతలేను. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటాలు చేశారు, అనేక పోరాటాలు అందరికీ తెలుసు. నేనేమంటున్నా అంటే ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ఏమంటున్నా అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, భూపాల్ రెడ్డి గారి మీద కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు కానీ అనేక పోరాటాలు చేస్తారు. దీనివల్ల మీకేం లాభం, ప్రజలకేం లాభం అని నేను అంటున్నాను. దానికి సంబంధం చెప్పండి, సూటిగా చెప్పండి. ఈ టీఆర్ఎస్ కు ఎందుకు తిడుతున్నావు అనే దానికన్నా, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చట్లు నా పాత్ర ఉన్నది, తెలంగాణ రాష్ట్రం సాధించట్లో నా పాత్ర ఉన్నది, ఈయన పేరేంది ఎక్స్ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గెలిపించట్లో నా పాత్ర చాలా పెద్దగా ఉన్నది. ఎవరికైతే గెలిపిస్తామో, ఎవరికోసం మీద పని చేస్తామో, ఎవరైతే ఆ గెలిచిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోసం చేస్తారో ఆ గాలని తిడతారు తప్పితే వేరే తిట్టడానికి ఉండదు. ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతాం కానీ అసలు ముమ్మాటి ఉద్యమకారులకు మోసం చేసింది ఈ భూపాల్ రెడ్డి వేసుకుంటారు కాబట్టి అలాగే తిడతాం. అది అయిపోయింది. మీరు గెలిపించారు, ఆయన కోసం చాలా కష్టపడ్డారు, ఆయన అధికారం రావడానికి, ఎమ్మెల్యే కావడానికి పోరాటం చేశారని ఇవే మాటలు చెప్పుకుంటా పక్కన కొడతారా? మరి ఇంకేమైనా ఉందా? ఇప్పుడు తెలివి లేని ప్రశ్నలు అడిగేదానికన్నా అసలు సంజీవ్ 90 సార్లు అడిగిన ఇదే క్వశ్చన్ నీకు రాజకీయ తెలివి లేదు. అసలు బోర్గి సంజీవ్ అనే వ్యక్తి ఆయన చేసిన త్యాగం గురించి అడగాల, ఆయన అనుభవించిన కేసుల గురించి అడగాల, ఆయన తిరిగిన కోర్టు పరిస్థితులు అడగాల, ఆయన మీద రకరకాల ఇబ్బందులు అయినా ఏదో అడగాల. అసలు ఏం అడుగుతున్న క్వశ్చన్లు? నేను అదే రోజు గత ఇంటర్వ్యూలలో మీ మీద రౌడీ సీట్ అయింది, భూపాల్ రెడ్డి గారు మీ సర్పంచ్ పదవి అనేక ఇబ్బందులు కలెక్టర్ గారి నుంచి, నారాయణఖేడ్ ఆడియో నుంచి అనేక సెక్రటరీలు పంపించి మీకు ఇబ్బంది పెట్టిండు, మీ మీద 15 లక్షల సంథింగ్ ఏదో ఆరోపణ మోసి మీ సర్పంచ్ పదవి తీసేసిన ఆరోపణ, అవన్నీ తెలుసు, ప్రజలకు తెలుసు. నేనేమంటున్నా అంటే మళ్ళీ ఆ క్వశ్చన్ అడగకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విను, నీకు లైవ్ లో చాకు తీసుకుని పొడుస్తా, రక్త గాయాలు అవుతాయి, హాస్పిటల్ పోతావు, ఆ నొప్పి నువ్వు చచ్చిపోయే వరకు ఉంటుంది. సంజీవ్ పలానా ఇంటర్వ్యూ తీసుకుంటుంటే నన్ను ఇట్లా ఒడిచిండు, ఈ గాయం ఎవరిదంటే పలానా సంజీవ్ పడడం వల్లే గాయమైంది. సరే, మీ లెక్కలు వస్తుంది, వినాలి కొన్ని విషయాలు. ఈ రోజు గుండెల్లో గాయం ఉన్నది, కడుపులో గాయం ఉన్నది. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు మేము ఎందుకు గెలిపించినామా అని ఇప్పుడు కూడా బాధపోతలేదు. ఎందుకు ఈయన ఓటేపించినామని ఇంకా బాధపోతారు. ప్రజలు ఓడగొట్టారు కదా. ఎవరు ప్రజలు ఓడగొట్టారు కదా 2024. ప్రజలు ఓడగొట్టడం కన్నా ఆయన ఎవరికైతే అన్యాయం చేసిండో వాళ్ళ మూలన ఆయన ఓడిపోయాడని చెప్తాం మేము. ముఖ్యంగా అసలు వ్యక్తులు రాజకీయాలు ఉండకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడికి హక్కులు ఉన్నట్టే ప్రతి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు హక్కులు ఉంటాయి. ఇంకోటి, భూపాల్ రెడ్డి గారికి మీకు ఎక్కడ గ్యాప్ ఎక్కడ వచ్చింది? ఇగో భూపాల్ రెడ్డి అనేటోడు ఒక నియంత, ఆయన నా ఒక్కందే నడవాలి, మిగతా అందరూ కూడా డమ్మిగాళ్ళు ఉండాలని. మేము కూడా ప్యాంట్ వేసుకున్నాము, డిగ్రీ చేసినాము, పోలీసు ఉద్యోగం చేసినాము, సర్పంచ్ చేసినాము, సామాజికంగా కొట్లాడినాము, తెలంగాణ కోసం కొట్లాడినాము, మాకు అన్ని రకాల స్పృహ ఉన్న వాళ్ళము. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయనకు ఏ రాజకీయ తెలివి లేదు, తర్వాత ఉద్యమ చరిత్ర లేదు, ఆయనకు ఒక జైలుకు పోయిన తెలివి లేదు, ఆయనకు ఒక స్ట్రగుల్స్ అనుభవించిన తెలివి లేదు. ఆయన పుట్టిండే దొరల ఖాందన్లా, రెడ్ల ఖాందన్లా, వాళ్ళ నాయనము ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు,
ఆ ఇంకరెడ్డి గారన్నా గరీబులకు అన్నం పెడుతుండే చరిత్ర ఉంటది. ఈయనకి ఏంటంటే ఒక డబ్బు పిచ్చి తప్పితే డబ్బు సైకో. ఈరోజు కార్యకర్తలు కష్టపడ్డ కార్యకర్తలను అన్యాయం చేసి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించలే లాభం. కాబట్టి అందుకోసం అసంటోళ్ళు రాజకీయంలో ఉండొద్దు అనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న మాకు ఆయన కష్టపడి గెలిపించినాం కాబట్టి, ఆయన మూర్ఖంగా వ్యవహరించాడు కాబట్టి, ఆయన స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డాడు కాబట్టి, ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు కాబట్టి, నాకు తెలిసిన కాడ ఒక 2-3 వేల కోట్లు నారాయణఖేడ్కు గత 77 ఏళ్లలో ఎవరు తీసుకురానంత డబ్బు హరీష్ రావు గారు అన్ని డబ్బులు ఇచ్చారు. అన్ని డబ్బులు ఇచ్చి ఆయన గెలిపిస్తే ఒక్క కార్యకర్త కూడా ఒక 10 రూపాయలు పని ఇవ్వకుండా సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆయన అనుకూలంగా ఉన్నోళ్ళకి ఇచ్చుకున్నాడు. ఈ 3,000-4,000 కోట్లకు సంబంధించిన వర్కులన్నీ కూడా ఆయన బినామీ కాంట్రాక్టర్లకు ఇచ్చి కోట్లు సంపాదించుకొని ఈరోజు ప్లాట్లు అమ్ముకుంటా, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా, వెంచర్లు వేసుకుని అమ్ముకుంటా, కేవలం టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే పదవి అనేది ఆర్థిక నేరం చేయడానికి, ఆర్థికంగా సంపాదన చేసుకోవడానికి అందరి మొత్తం ఈవెన్ సర్పంచుల పనులు కూడా ఆయన చేసుకున్నాడు. కాబట్టి గ్యాప్ ఎక్కడ వచ్చింది భూపాలరెడ్డి గారి? ఇప్పుడు ఆయన నాకేం కులపైన కాదు, ఆయనకి ఎటు పంచాయతీ లేదు, ఆయనకు నాకేమన్నా వేరేది ఏం లేదు. గ్యాప్ ఏడొచ్చింది? గ్యాప్ ఏడొస్తుంది. ఆయన నేను గెలిపించిన కష్టపడ్డ ఎమ్మెల్యే కావడానికి చాలా అనేక ఇబ్బందులు పడ్డాం అనే సంజీవన గారు ఎందుకు గ్యాప్ ఎందుకు వచ్చింది? హరీష్ రావు గారిని చూసి పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇస్తే ఆయన అన్ని వచ్చిన వాళ్ళకి ముంచిండు, ఉన్నోళ్ళకి ముంచిండు, టీఆర్ఎస్ వాళ్ళకి ముంచిండు, కార్యకర్తలకు ముంచిండు, తర్వాత ఉద్యమకారులకు ముంచిండు. నారాయణఖేడ్ పేదోళ్ళ మీద ఏ కార్యక్రమం చేసిండు? ఏం దళితులకు 3 ఎకరాల భూమి ఇప్పించినైనా కాదు, లేకపోతే డబుల్ బెడ్రూమ్ కట్టించినైనా కాదు, లేకపోతే దళితులకు రిజర్వేషన్ ఇప్పించినైనా కాదు, ఒక దళిత బంధు ఇప్పించినైనా కాదు. కేవలం ఆయన 2016 నుంచి 24 వరకు ఆయనకు అందిన కాడికి బరాబర్ ఈ గతంలో 75-76 ఏళ్ళలో ఎవ్వరు చేయనంత అవినీతి అక్రమాలకు పాల్పడి సంపాదించుకుని హాయిగా ఉన్నాడు. భూపాలరెడ్డి గారి మీద ఇంత అక్కసు వెళ్ళగడ్డ కారణం ఏంది? నేను ఏమంటున్నంటే నేను ఒక దళితుల్ని, ఒక మాదిగ కమ్యూనిటీ కాబట్టి నాకు టికెట్ రాలేదు. కానీ అసలు నాకు తెలిసి నారాయణఖేడ్లో నా ఆశుంటాడు ఎమ్మెల్యే కావాలి, నేనే ఎమ్మెల్యే కావాలి. ఎందుకనంటే నారాయణఖేడ్ మొత్తం చరిత్ర, నారాయణఖేడ్ నియోజకవర్గ చరిత్రలో అంటే ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో అంటే విత్ యూనిఫామ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా జై తెలంగాణ అని రికార్డు సృష్టించిన ఏకైక వ్యక్తి ఒక దళిత పులి బిడ్డ, ఒక మాదిగ బిడ్డ బోర్గి సంజీవ్. ఇక నాకన్నా గొప్ప చరిత్రలో నాడు ఎవరున్నారు? సురేష్ కుమార్ షెట్కర్ గారు, ఆయన ప్రస్తుత ఎంపీ గారు, గతంలో మాజీ ఎంపీ గారు. సురేష్ కుమార్ షెట్కర్ గారే పార్లమెంట్ లో బిల్లు పెట్టే కాడ వాళ్ళు ఆనాడు సంతకాలు పెట్టి ఆనాడు ఏమంటారు తెలంగాణ బిల్లుకు వాళ్ళు మద్దతు ఇచ్చిండ్రు. వాళ్ళ చరిత్ర ఢిల్లీలో ఉన్నది ఎంపీగా. ఒక జై తెలంగాణ అంటే నారాయణఖేడ్ చరిత్రలో నాకు ఒక్కరికే చరిత్ర ఉంటుంది. సురేష్ షెట్కర్ గారి తర్వాత నాకు ఒక్కరికే చరిత్ర ఉంటుంది, అంతకుమించి ఎవరికి లేదు. నాతో ఒక ఉద్యమం నారాయణఖేడ్ ఎవడే లేదు. నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా మీరు నిలబడితే బోర్గి సంజీవ్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు ప్రజలకు? ఏది నారాయణఖేడ్ ఎందుకు వేయాలన్నట్టు ఇప్పుడు ఆశ ప్రతి ఒక్కరికి ఉంటది. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలలో కులం డామినేటింగ్ నడుస్తున్నది, తర్వాత రాజకీయ పార్టీల డామినేటింగ్ నడుస్తున్నది, డబ్బు ప్రభావం రాజకీయం నడుస్తున్నది. ఈ 3 ఉన్నంత వరకు ఎంత పెద్ద నోటపీస్ ఉద్యమకారుడు అయినా కూడా జనాలు ఓటేస్తారు అనేటటువంటి నమ్మకం అయితే నాకు లేదు. అన్నా హజారే లాంటి వాళ్ళే మీరు నిలబడొచ్చు కదా సార్ అని అడిగితే ఆయన దేశ స్థాయిలో అంటే మహాత్మా గాంధీ గారితో ఉద్యమం చేసిన వ్యక్తి. ఒక్క నిమిషం వినాలా? అయితే అన్నా హజార్ లాంటి వాళ్ళే నేషనల్ మీడియాకి ఏమి ఇంటర్వ్యూ ఇచ్చారంటే నా చుట్టూ నిలబడితే డిపాజిట్ రానియరు, మేము డబ్బులు వంచలేము, మేము ఉచితం చెప్పలేము, మేము ప్రజలకు ఏం చేయాలని చెప్తే ప్రజలు ఓటు వేయరు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మా ప్రయత్నంగా ఈ యొక్క ఓట్ సిస్టమ్ ను కాపాడడానికి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగడానికి, ప్రజలను కొత్త మేర వాళ్ళను చైతన్యం చేయడానికి తప్పకుండా భవిష్యత్తులో 100% నా పార్టిసిపేషన్ ఉంటది. ఈ ప్రజలు తీర్పు ఎట్లుంటది అనేది వాళ్ళ చేతులు ఉంటది. ఎమ్మెల్యేగా నిలబడతా అనే సంజీవన గారికి నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓట్లేయాలంటే ఏం చెప్తారు అంటున్నా? నీకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? నేను ఇంకోటి చెప్తా ఉన్నా, నిజంగా డబ్బు తీసుకోకుండా మందు తాగకుండా ఓట్లేస్తే నాకెందుకు ఓటేయాలంటే నారాయణఖేడ్లో తెలంగాణనే లేదు అన్న ఆ రోజుల్లో తెలంగాణ ఉన్నదని ప్రూవ్ చేసినటువంటి ఏకైక వ్యక్తి బోర్గి సంజీవ్. ముఖ్యంగా అందులో పోలీసు ఉద్యోగం పోతుందని తెలిసి అసెంబ్లీలో జై తెలంగాణ అన్నది బోర్గి సంజీవ్. నేను జైలు పోతానని తెలిసి జై తెలంగాణ అన్నది అది బోర్గి సంజీవ్. ఏదో ఆర్డినరీ ప్లేస్లలో కాదు, ఏకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీలోనే యూనిఫామ్ వేసుకొని తెలంగాణ అవసరం ఉంది, తెలంగాణ ఇయ్యండి అని చెప్పేసి అన్నాడు. ఒక పులిలాగా, ఒక సింహంలాగా గర్జించిన వ్యక్తి బోర్గి సంజీవ్. ఇక నాకన్నా గొప్ప ఉద్యమకారుడు నారాయణఖేడ్లో కాదు, ఉమ్మడి జిల్లాలోనే ఎవరు లేరు. ఇక అందరు ఉద్యమం పేరుతోటి అడుకో తిని మంచిగా అందరు మంచిగా అవుతారు తప్ప ఈరోజు నిజంగా ఉద్యమకారులకు మహాసుటర్లు బాధ ఎట్లుండదు. ఈరోజు రూమ్ కిరాయి కట్టలేని పరిస్థితి, కనీసం అంటే మౌలిక వస్తువులు, కనీసం పిల్లల చదువులు అంటే వ్యక్తిగతంగా కుటుంబంగా బతికే సోర్సెస్ కూడా తెలంగాణలో మనకు లేవు.
మరి ఏదో పార్టీకి అంటు కట్టుకుని ఉంటే పార్టీ టికెట్ ఈజీగా వస్తుంది కదా. మీరు ఏ పార్టీ కూడా అంటు కట్టుకుని ఉంటారు, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో గొడవ పడతారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏదైనా పార్టీకి అంటు కట్టుకుని ఉంటే పార్టీ బీఫామ్ ఆటోమేటిక్ గా పార్టీ హైకమాండ్ మీకు ఇస్తుంది. నేను ఎమ్మెల్యే అయితానంటే ఊకే కాదు కదా, మీరు పార్టీ బీఫామ్ వేయాలా, పార్టీలో మీకు స్టాండ్ ఉండాలా. నీకు తెలియదు, నీకు స్టాండ్ గురించి తెలియదు, పార్టీల గురించి తెలియదు. నేను తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నాడు, పోలీసులో ఉన్నా. దగ్గర దగ్గర ఒక్క నెల నేను ఢిల్లీలో పార్లమెంట్ లో బిల్లు పెడతారంటే ఒక్క నెల మేము రోడ్ మీద ఆడాడ హోటల్ అక్కడికి వేరుల దగ్గర కింద వండుకొని ఒక్క నెల మేము ఢిల్లీలో ఉన్నాం. తెలంగాణ వచ్చింది, బిల్లు పెట్టిన తర్వాత ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇదే దామోదర రాజ నరసింహ కావచ్చు, చాలా మంది మా భుజాల మీద ఎత్తుకొని డ్యాన్స్ చేసినాం, తెలంగాణ వస్తే మా జీవితాలు మారుతాయి. సరే, దాంతో పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ మేము మద్దతు ఇచ్చినాం. గవర్నమెంట్ ఫామ్ అయింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళా 2016లో నారాయణఖేడ్ల మరి గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు వారు దత్తత తీసుకుని దీనికి డెవలప్మెంట్ చేస్తుంటే వారెంబడి మేము పనిచేసినాడు. టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ 2016లో కూడా బై ఎలక్షన్ నారాయణఖేడ్ గెలిచింది. తర్వాత ఆయన గెలిచిన తర్వాత మేము ఆయన పరిస్థితి బాగలేక భూపాల్ రెడ్డి మళ్ళీ ఆయన విధానాలు బాగలేక మళ్ళీ తిరిగి పోరాటం చేయాల్సి వచ్చింది. మళ్ళా తిరిగి మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చుట్లో కూడా 7-8 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ తోటి గవర్నమెంట్ వచ్చే వరకు ఉన్నాం. వచ్చిన తర్వాత బయటకు వచ్చి బీఆర్ఎస్ విధానాల పైన, ప్రజా వ్యతిరేక విధానాల పైన కొట్లాడితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది నేనే, ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన దాంట్లో నా పాత్ర ఉన్నది. తర్వాత తెలంగాణ ఈ భూపాల్ రెడ్డి 2 సార్లు గెలిచిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ మీద పోరాటం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చింది మనమే. ఇంకోటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు ఇక్కడ వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టి ఇక్కడ పాదయాత్ర చేసినాడు. దగ్గర దగ్గర 3800 కిలోమీటర్ పాదయాత్ర నడిచినటువంటి వ్యక్తిని, జుక్కల్ ఇన్ఛార్జిగా పనిచేసిన. ముఖ్యంగా ఈ రోజు వైఎస్ఆర్ టీపీ పనిచేసి ఈ రోజు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తేనే కదా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఓకే, మీరు అన్నది వాస్తవమేనా? ఇప్పుడు మీ దగ్గర ఏముందంటే ప్రజలలో ఒక మీ విషయంలో ఒక నాటకపోయింది ఏంటంటే పిచ్చి పిచ్చి మాట్లాడు, నిలకడలేని వ్యక్తి బుద్ధి లేని క్వశ్చన్ మాట్లాడు, బుద్ధి లేని క్వశ్చన్ తెలివి లేని క్వశ్చన్ మాట్లాడు. నీకు అవగాహన లేకపోతే నాకు అవగాహన లేదు. నేను ఒకటి చెప్తున్నా, నేను ఏ పార్టీలో పోయినా కూడా నేను గెలిచిన పార్టీలో పోలే. బుద్ధుండి క్వశ్చన్ అడగాల, నేను గెలిచిన పార్టీలో పోలేదు. నేను పోరాట యోధుని కాబట్టి నేను ప్రజల తరపున పోరాటం చేసిన, ప్రజలకు నా మీద ఎలాంటి అసమ్మతి లేదు. గెలిచిన పార్టీలో ప్రజలపై ఇంకోటి దొంగల మీద అసమ్మతి ఉంటది, నా మీద సానుభూతి ఉంది ప్రజలకు. నారాయణఖేడ్ గాని జుక్కల్లో గాని నా మీద సానుభూతి ఉన్నది. అయ్యో పాపమైన ప్రజల కోసం కొట్లాడుతున్నాడు, ప్రజల సమస్యల మీద. నేను పెట్టిన వీడియోలు, నేను చేసిన పోరాటాలు ఏ తుడుము ఖాన్ కూడా తీసుమార్కాడు కూడా పోరాటం చేయాలి. నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ప్రజలు అసమ్మతి ఉన్నారట, నేను పెద్ద గొప్ప ఛానల్, దాంట్లో 1 లక్షల మంది చూస్తున్నారు. నువ్వే మాట్లాడేటప్పుడు పార్టీలో స్థిరంగా లేదు అనేది నీకు నేను అందుకోసమే బుద్ధి తెచ్చుకొని పొద్దున్న లేతే రాజ్యాంగం ఆర్టికల్ చదివితే పౌరుల హక్కులు, ఈ రాజకీయ అంటలేము. పార్టీ మారాడు. ఇంకోటి నేనేమంటున్నా, ఒక బీఆర్ఎస్ ని గెలిపించిన వాళ్ళు మాకు అవకాశం ఇవ్వనప్పుడు ఆ పార్టీకి మళ్ళీ ఎందుకు సేవ చేయడం? నేను మళ్ళీ కాంగ్రెస్ కి సేవ చేసిన అనుకో, ఆ పార్టీ మాకు అవకాశం ఇవ్వ, దాంట్లో ఎందుకు చేయాలి? పార్టీ మారాల్సిన అవసరము, ఆ పార్టీ మనల్ని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకొని జెండా పోయించుకొని తర్వాత ఫ్లెక్సీలు కట్టించుకొని జిందాబాదులు కొట్టించుకొని అక్కడక్కడ వాళ్ళకు చెక్కబదన చేయడానికి పనికొచ్చిన తప్పితే ఈ రోజు ఎవడెవడైతే వాళ్ళని తిట్టిరో గతంలో వాళ్ళకందరు కోటేశ్వరం చేసి ఈరోజు మాకు ఎలాంటి మరి అక్కడ మనం పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎందుకు పార్టీలో పనిచేస్తారు? కుమార్ శెట్కర్ గారు కావచ్చు, సంజయ్ రెడ్డి గారు కావచ్చు, మీకు పార్టీలో ప్రముఖ స్థానం కల్పిస్తాం, ఏదో పదవి ఇస్తామంటే వెళ్తారా? ఇప్పుడు ఏది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను ఒక్కటి చెప్పనా, నేను ఏ పార్టీలో చేరాలనేది అది నా వ్యక్తిగత నిర్ణయం. పదవి ఇస్తారా లేకపోతే పదవి ఇస్తే పోతావా? నేను ఒకటే చెప్తున్నా, నేను 100% పదవి కోసమే తిరుగుతున్నా. ఏ పార్టీలో అయినా నేను పదవి కోసమే తిరుగుతున్నా. పదవి ఇవ్వకపోతే బయటకు వచ్చి వాళ్ళతో కొట్లాడుతున్నా. ఇది క్లియర్ కట్ ఉన్నది. బీఆర్ఎస్ లో కూడా పదవి ఆశించిన, గతంలో వేరే పార్టీలో అక్కడ పోయి పదవులు ఆశించిన, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా తప్పకుండా పదవి ఆశిస్తాం. ఎందుకు ఆశించాం? అదే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, మీకు పిలిచి ఏదైనా పదవి ఇస్తే వెళ్తారా? నేనేమంటున్నా, ప్రజలకు ఉపయోగపడుతుంటే తప్పకుండా. ఈ ఛానల్ సంజయ్ రెడ్డి గారు చూస్తారు, సురేష్ కుమార్ ఎవరన్నా చూడని, నాకు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా అన్ని పార్టీ నా దృష్టిలో అంతే. నాకు ఎవరు అవకాశం ఇస్తే ఆ పార్టీ నా పార్టీ, ఏ నాయకుడు నాకు అవకాశం ఇస్తే ఆ నాయకుడు నా నాయకుడు. నాకు పార్టీ ముఖ్యం కాదు. నాకు విలువ ఇచ్చి నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం ఇస్తే మేము వాళ్ళకు సర్వీస్ ఇస్తాము, వాళ్ళ పార్టీకి సర్వీస్ ఇస్తాము. ఇవ్వకపోతే తప్పకుండా తిడతాము, వ్యతిరేకిస్తాము, తప్పకుండా పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తాము. చివరిగా చెప్పండి,
మీరు భూపాలరెడ్డి గారి నుంచి ఏమైనా ఆశిస్తురా? ఆయన మీద పోరాటం ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు? ఇగో ఆయన ఆశించడానికి పిల్లికి బిచ్చమేయడు. వాళ్ళ నాయన గారు వెంకరెడ్డి గారు పేద ప్రజలకు అన్నం పెడుతుండే. ఆయన జీవులలో కూడా ఎక్కడన్నా బయటకు పోతుంటే ఎవరు కనిపిస్తారని తీసుకొని అక్కడ అంటే గమ్యస్థానం చేర్పిస్తుంటే ఆయనకు మంచి పేరు ఉన్నది వెంకరెడ్డి గారికి. ఈయన పిల్లికి బిచ్చమేయడు. ఎవరికైనా ఆఫీసర్ 10 రూపాయలు ఏదైనా అడిగితే ఆ గన్మెన్ల దగ్గర తీసుకొని ఇస్తాడు. ఆయన సరిగా ఆయనకు డబ్బు సైకో, ఆయన డబ్బు పిచ్చి సైకో. ఆయనకు ఏం చేసుకుంటే డబ్బు నాకు తెలియదు. కానీ ఇంకోటి ఏంటంటే నారాయణఖేడ్లో ఒక నైజం ఉన్నది. నారాయణఖేడ్లో ఏంటంటే ఇప్పుడు నీకు ఇంకోటి తెలివి లేనంత వరకు ఎవరన్నా అణిగి వెనిగి ఉంటారు. ఇక తెలివి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? తప్పకుండా మాకు ఏదో ఆశిస్తారు. సర్వీస్ ఇచ్చిన ఇప్పుడు పని చేసిన వ్యక్తి ఆ రోజు కూలికి సాయంత్రం కానీ నేను పని చేసిన కూలీ అంటాడు. మేము 10 ఏళ్ళు పని చేసి నువ్వేమి ఇవ్వకపోతే ఎందుకు పని చేస్తాం మేము? కాబట్టి భూపాల్ రెడ్డి అనే వ్యక్తి ఆయన నడవాలి, ఆయన కొడుకు నడవాలి, ఆయన కమిషన్ ఇచ్చి కమిషన్ ఏజెంట్లదే వాళ్ళది నడవాలి. భూపాల్ రెడ్డి గారి నుంచి ఏం ఆశిస్తారు అది చెప్పండి. నేను భూపాల్ రెడ్డి నుంచి ఆశించడానికి ఏం లొట్టపీస్ ఉన్నదా? ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు ఏది ఛానల్ ద్వారా చెప్పండి. ఏది భూపాల్ రెడ్డి గారికి నేను భూపాల్ రెడ్డి గారికి ఈ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే ఎక్స్ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మీరు రాజకీయానికి పనికిరారు. ఎందుకంటే రాజకీయంలో చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి, సహాయం చేసే గుణం ఉండాలి. కానీ ముఖ్యంగా హరీష్ రావు గారు ఒక లీడర్. నేను ఇప్పుడు కూడా నమ్ముతా హరీష్ రావు గారు గొప్ప లీడర్, మానవతావాది, ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, ఏదైనా సాయం అడిగితే చేసే వ్యక్తి. కానీ భూపాల్ రెడ్డి గారికి ఒకటి ఏంటంటే ఈ రోజు ఆయనకు కుల వివక్షత పిచ్చున్నది. ఆయనకు కుల వివక్షత ఉన్నది. ఆయన ఇప్పటి వరకు కూడా ఒక దళితుడు ఆయన పక్కన ఇప్పటివరకు కూర్చోలేదు. ఒకటి. రెండవది ఏంటంటే ఆయనకు డబ్బు పిచ్చున్నది. మొత్తం కాంట్రాక్ట్ వర్కులు A to Z వర్కులు, ఈవెన్ సర్పంచ్ వచ్చిన కాంట్రాక్ట్ వర్క్ ఇస్తాంటే కూడా తీసుకుంటాడు. ఆయన రెడ్డి కమ్యూనిటీ తర్వాత ఆయన ఏమంటారు ఆయన దగ్గర భూపాల్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తారు భూపాల్ రెడ్డి గారికి? ఏం చెప్పదలుచుకున్నారు? ఏమని మీరు చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? భూపాల్ రెడ్డి చెప్పేది ఏంటంటే మీకు డబ్బు పిచ్చి ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు రాజకీయానికి పనికిరారు. మీరు డబ్బు సంపాదించుకోవడానికి కాంట్రాక్టు పని చేసుకోవడానికి కాంట్రాక్టర్ గా పని చూసుకోండి తప్పితే రాజకీయంగా. నా దగ్గర రూపాయలు లేదు, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి ఈ రోజు. ఇప్పుడు ఉదాహరణకు 70-80 రూపాయలు ఉన్నాయి, 90 రూపాయల 80 రూపాయలు ఉన్నాయి అనుకో, 80 రూపాయలు ఉన్నాయి నా దగ్గర ఈ రోజు. వాస్తవానికి 80 రూపాయలు ఉన్నాయి. ఈ 80 రూపాయలు అంటే ఈ 70 రూపాయలు ప్రజల ఖర్చు పెట్టి 10 రూపాయలు నేను పెట్టుకోవాలి. ఇది లీడర్షిప్. నా దగ్గర వాస్తవానికి నా వాస్తవ పరిస్థితి ఈ 80 రూపాయలల్లా ఈ 70 రూపాయలు ప్రజల ఖర్చు పెట్టాలి, ఈ 10 రూపాయలు మాత్రమే నా జేబులో నా ఖర్చు కోసం పెట్టుకోవాలి. కానీ ఆయన 70 పెట్టుకొని 10 రూపాయలు ఇస్తే లీడర్ కాలేడు. కానీ లీడర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఆయనకున్న ఆస్తిలో 12% ప్రజలకు ఇస్తే అది లీడర్షిప్ అంటారు. ఆ సర్పంచులకు వచ్చిన పని చేసుకుంటా, జడ్పీటీసీలకు వచ్చిన పని చేసుకుంటా, ఎంపీలకు వచ్చిన పని చేసుకుంటా, వాళ్ళ హక్కులని కాల రాస్తా, వాళ్ళకి ఎవరిది నడవనియా, నాది ఒక్కది నడవాలా. ఈరోజు నేను చెప్తా ఉన్నా భూపాల్ రెడ్డి కన్నా వేరేటి నాకు తెలివి ఉన్నది, నాకు కులం లేదు. భూపాల్ రెడ్డి కన్నా వేరేటి నాకు బలం ఉన్నది, నాకు కులం లేదు. భూపాల్ రెడ్డి కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది, నాకు రాజకీయ పలుకుబడి లేదు, రాజకీయం వెనుక బ్యాక్గ్రౌండ్ లేదు. నాకు తెలిసిన కాడ భూపాల్ రెడ్డికి దేంట్లో కూడా నాతో ఆయన సరితూగలేడు. నేను దళితుని కావచ్చు కానీ ఆయనకు ప్రాపర్టీ ఉంది, నాకు ప్రాపర్టీ లేదు. ఒక నిమిషం. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వము తులం బంగారం అన్నారు, ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో తెలుస్తలేదు. 4000 వృద్ధాప్య పెన్షన్ అన్నారు, మరి ఇంతవరకు ఇంప్లిమెంట్ లేదు. దాని తర్వాత 25 మహిళలకు 2500 అన్నారు, ఇంతవరకు లేదు. ఇలా చూసుకుంటే చాలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకు ఇంప్లిమెంట్. ఇప్పుడు నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంజయ్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ పథకాల విషయం ఏం చెప్పదలుచుకున్నా? ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కాదు, తర్వాత ఒక సామాజిక ఉద్యమకారు అడగాల్సినటువంటి ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అడగాలి, అది దానికి వాళ్ళ సమాధానం మీరు చెప్పండి. నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది 10-12 ఏళ్ళు 13 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. వాళ్ళు దాదాపుగా 2014 నుంచి మొన్నటి వరకు అంటే 24 వరకు అంటే 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేసింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర మన ఉద్యోగస్తులకు సంబంధించి ఇచ్చే జీతాలు, తర్వాత రాష్ట్రంలో తీసుకున్నటువంటి పథకాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ముఖ్యంగా ఏ పథకం మీద ఎంత ఖర్చు అవుతుంది, మనకు మొత్తం ఓవరాల్గా వచ్చే రాష్ట్ర బడ్జెట్ ఎంత, పన్ను రూపకంగా వచ్చే రాష్ట్ర ఆదాయం ఎంత, దాంట్లో ఉద్యోగ జీతాలు పోను పథకాలు పోను మరి రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం 5 సంవత్సరాలు, దాని మీద బేస్ చేసుకొని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ పద్ధతులు, అంటే కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు. బీఆర్ఎస్ పార్టీ వేరు, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు వేరు. చెప్పదా? ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారి దగ్గర ఏమున్నది చెప్పడానికి? ఎమ్మెల్యే గారి దగ్గర నారాయణఖేడ్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు కదా ఎలక్షన్ టైం. నారాయణఖేడ్ కాదు, మీరు క్వశ్చన్ చక్కగా అడగండి. కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ పాలసీ అంటారు. స్టేట్ గవర్నమెంట్ పాలసీ అని అంటే
రాష్ట్ర మొత్తంలో గవర్నమెంట్ తీసుకునేటటువంటి నిర్ణయాలు అమలు చేసే పథకాలు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారి చేతులు ఏముండదు, ఎంపీ గారి చేతులు ఏముండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బస్సు ఫ్రీ తీసుకున్నారు, అది రాష్ట్రం మొత్తం అమలు అవుతుంది. రుణమాఫీ తీసుకున్నారు, వాళ్ళు వీలైన కాడ రాష్ట్రం మొత్తం అమలు అవుతుంది. తర్వాత ఇంకోటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇప్పుడు ఏదో 3,000 ఇల్లు అని చెప్పేసి 4,50,000 కొత్తగా రాష్ట్రం మొత్తం ఇల్లు కడుతుంటారు. అది ఇట్లా ఒక్కొక్క నిర్ణయాలు, అంటే ఇప్పుడు 3-4 ఎకరాలకేమో రైతు బంధు, అదేమో పెట్టుబడి సాయం ఇస్తున్నారు, అది రాష్ట్రం మొత్తం. అంటే ఎమ్మెల్యేల చేతిలో ఏమి ఉండదు. ఎమ్మెల్యేలు ఓన్లీ ఆ వచ్చినాయి సక్రమంగా అమలు అవుతున్నాయా లేవా అనేది సూపర్వైజింగ్ నౌకర్ చేయడమే. ఏమైనా డబల్ బెడ్రూమ్ లాంటి మన ఇల్లులో ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు వస్తే అవి అర్హులకు ఇవ్వడానికి వీళ్ళ త్రో ఒక మధ్యవర్తిగా పనిచేయడం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 60 ఏళ్ళు కొట్లాడి 1,200 మంది చచ్చిపోయి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో 2 సార్లు తీసుకొచ్చారు తెలంగాణ ప్రజలు. ఈ బొంబాయి బొగ్గుబాయి పోవుడు బంద్ అవుతుంది, ఈ చెరుకు కొట్టుడు బంద్ అవుతుంది, వలస పోవుడు బంద్ అవుతుంది, ఈ స్క్రాప్ దుకాణాలలో హోటల్లో మనల్ని కూలి చేసే పని బంద్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ చేస్తామన్నారు. ఈ క్వశ్చన్ అడగాల్సింది ఆ ఎక్స్ఎమ్మెల్యే భూపాలరెడ్డికి అడగాలి. ఎందుకంటే ఈరోజు తాగునీళ్ళు మిషన్ భగీరథ ఒక్కొక్క గ్రామానికి 40 లక్షలు కేటాయించారు. ఆ 40 ఇప్పుడు ఒక ఏమంటారు సుక్క నీళ్ళు వస్తలేవు. తర్వాత మిషన్ కాకతీయ పేరు మీద అన్ని చెరువులలో ఉత్తుగా రైతులు మట్టి తీసుకుపోతే దాని బిల్లు ఏమొత్తేసారు. తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టుల మీద లక్షల కోట్లు వృధా చేసిండ్రు. అంతేకాకుండా ముఖ్యంగా అంటే ప్రజలకు ఉపయోగపడినటువంటి, ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్న రైతు బంధు అనేది నాకు తెలిసిన కాడ 100 ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా గుట్టలు, తర్వాత పనికిరానటువంటి కొన్ని 100 ఎకరాలకు ప్రజాధనాన్ని ఉట్టిగా దుర్వినియోగం చేసింది గతంలో బీఆర్ఎస్ పార్టీ. ఓకే సంజీవన్న గారు, చివరిగా చెప్పండి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఏం చేయగలుగుతారు ఫ్యూచర్ లో చెప్పండి ప్రజలు. ఇప్పుడు రాజకీయ భవిష్యత్ అంటే ఒకటే, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేవు ఒకటి, రెండవది నాకు కులం లేదు. ఇప్పుడు నేటికి కూడా రాజకీయంలో కూడా కుల వివక్షత ఉన్నది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. తర్వాత ఇక సహజంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కుల వివక్షత అనేది ఆటోమేటిక్ అది ఉన్నది. తర్వాత నా దగ్గర కులం లేదు, తర్వాత కుల బలం లేదు, ధనబలం లేదు, మళ్ళా రాజకీయ పార్టీ లేదు, రాజకీయ పలుకుబడి లేదు, రాజకీయ మనకు బ్యాక్ బోన్స్ లేదు, ఎవరు లేరు. కాబట్టి ఇక నేను నిజంగా ఒకవేళ రాజకీయంగా ఎదిగిందంటే నాకన్నా తోపు ఎవడు ఉండడు. నేను రాజకీయంగా ఎదిగిందంటే నాకన్నా తోపు ఎవడు ఉండడు. అందులో నా ప్రయత్నంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలతో నేను సంప్రదింపులు చేస్తా ఉన్నా. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని పార్టీ నాయకులతో నేను సంప్రదిస్తా ఉన్నా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా. నాకు ఎవరు భరోసా కల్పిస్తారనేటటువంటి నమ్మకం ఇప్పటికీ కనిపించలేదు, ఏ పార్టీలు కూడా కనిపించలేదు. నాకు ఎవరు అవకాశం కల్పించినా నాకు ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, ఈ నాయకుడు ఆ నాయకుడు ఏం లేదు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మొత్తంలో బోర్గి సంజీవ అనేటువంటి పెద్ద బాధితుడు, ఈరోజు నాకన్నా గొప్ప బాధితుడు ఉండడు. కానీ ఒక నారంకేడ్ మట్టికి, నారంకేడ్ గడ్డకు, నారంకేడ్ ప్రాంతానికి, అంటే అసెంబ్లీలో జై తెలంగాణ అనే ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి నాలాంటి వ్యక్తికే ఈరోజు ఒక దళితుని పేరుతోటి ఇంత వివక్ష జరుగుతుందంటే ఈ నాయకులు ఈ సమాజానికి ఉద్ధారం చేస్తారైతే నేను అనుకోవాలి. ఇదండి ఈరోజు మన సంజీవన్న గారితో చిన్న మనసులో మాట తెలుసుకున్నాం. ఆయన అనేది ఒకటే, నేను గత కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు తెలంగాణ ఉద్యమంలో నా పోలీసు ఉద్యోగాన్ని త్యాగం చేసి అసెంబ్లీలో జై తెలంగాణ అని నా పోలీసు ఉద్యోగం త్యాగం చేసినాను. ఇప్పుడు నారాయణ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కావచ్చు, నాకు ఏదైనా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజల తరపున సేవ చేస్తా. తర్వాత భూపాలరెడ్డి గారికి నాకు వ్యక్తిగత పంచాయతీ లేదు, గతంలో ఆయన చేసిన తప్పిదాలను ఖచ్చితంగా ఎత్తి చూపుతా. అలాగే నేను రాజకీయ అవకాశాల కోసం, అంటే పదవుల కోసం ఎదురు చూస్తున్నా, ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నా, ప్రయత్నాలు చేస్తున్నా అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సంజీవన్న గారికి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, నారాయణ నియోజకవర్గం ఎంపీ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఆయన ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు మంచి పదవి ఇచ్చి మీరు కూడా ఆదుకోవాలని కోరుకుంటూ, ఆయన నిజంగా చెప్తున్నా కదా 70-80 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, ఈ నా జీవితం రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి, ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక నైజం ఏముంటదంటే ఏది కూడా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉద్యమాలు చేయలేడు. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారి దగ్గర కానీ, ఎంపీ గారి దగ్గర చెంచగిరి చేస్తారు, అనేక కోట్ల సంపాదించుకుంటారు. కానీ ఆయన అట్లా అనుకుంటే ఖచ్చితంగా చెంచగిరి చేస్తే ఖచ్చితంగా ఆయన కూడా ఏదో ఒక స్టేజ్లో ఉంటుండే. కాబట్టి ఒక ఆత్మగౌరవంగా బతుకుతాడు. కాబట్టి ఆయన చెప్పేది ఒకటే, నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజల సేవ చేస్తుంటారు. సంజీవన్న గారు, మీకు ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ మంచి పదవి ఇచ్చి మీకు ఆదుకోవాలని మా ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.